హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ అంజలి పవన్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా బర్త్డే బ్లాగ్ అనమాట. సో ఈ బర్త్డేకి ఒక సగం గుడ్ న్యూస్, సగం అంతా ఇంకా మీకు తెలిసిందే. అండ్ ఇదే నా ఫస్ట్ బర్త్డే అమ్మ లేకుండా. నో సెలబ్రేషన్స్, కానీ ఇంకా ఇంట్లో వీళ్ళే కొంచెం అలా జరిగింది. సో ఏంటి ఏం చేస్తామనేది ఈ వ్లాగ్లో చూద్దరు. కానీ అది కట్ చేస్తారు ఇప్పుడు నన్ను. ఎప్పుడు యాక్చువల్గా ఇలా కట్ చేయడం మాకు అలవాటు అయిపోయింది, కానీ లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాం మనం. నాకన్నా చిన్నపిల్లలు ఒక రోజు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్ మర్చిపోయా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఈ పాప పుట్టినరోజు జస్ట్ ఇప్పుడే 1 సెకండ్ అయిపోయింది. సెకండ్ సెప్టెంబర్ మేమిద్దరం థర్డ్ పుట్టాము. ఒక రోజు ముందు పవర్ స్టార్ స్టైల్. జతపడి ఇప్పుడు 40 నిండిన ఆనందంతో మేమందరం వెళ్ళి పార్టీ చేసుకుంటాం. 36 అంటే పొగర్తో చెప్తుంది. ఒక్క రోజు ముందు పుట్టాను, కానీ మీరు నాకన్నా 4-5 ఏళ్ల ముందు పుట్టారు. చాలా హ్యాపీ. హ్యాపీగా ఉండడం నాకు కావాలి. దానికోసం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పెంచుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్. హ్యాపీ బర్త్డే. హలో హ్యాపీ బర్త్డే. కంఫర్టబుల్ గా ఉంటుందని. గైస్ టుడే మై బర్త్డే. లాస్ట్ ఇయర్ కూడా మై బర్త్డే. గైస్ హ్యాపీ టుడే ఇస్ మై బర్త్డే. బ్లెస్ మీ. బ్లెస్ హర్. లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డే దొబ్స్. ఇయర్ కూడా అంటే లాస్ట్ ఇయర్ మనందరికి చికెన్ గునియా వచ్చి హాస్పిటల్లో పడ్డాం కదమ్మా. చికెన్ గునియా, టైఫాయిడ్ అన్ని కలిపి వచ్చినాయి. అవి నాకేమో చికెన్ గునియా, టైఫాయిడ్. నాకేమో ఓన్లీ చికెన్ గునియా. నాకు కూడా చికెన్ గునియా వచ్చి చిన్నప్పుడు. అప్పుడు నీకు కాళ్ళకి అయితే అది గూనున్న చికెన్ తినడం వల్ల వచ్చిందంటవా? ఏంటి బాబు? చికెన్ గునియా, ఆ చికెన్ కి గూని ఉండడం వల్ల చికెన్ గునియా వచ్చింది. చికెన్ గునియాతో పాటు టైఫాయిడ్ వచ్చింది. అప్పుడు టై వేసుకోలేదు నేను, వచ్చింది. ఏం బాధపడకండి ఫ్రెండ్స్, ఈ మధ్య కొంచెం బరువు బాధ్యతలు ఎక్కువైనాయి మా ఆయనకి. అందుకని ఆ బరువు బాధ్యతలో ఏం చేయాలో అర్థం కాక ఏంటి సార్ అది? బరువు బాధ్యతలు ఎక్కువైనాయి మా ఆయనకి. సో ఆ ఇదిలో వచ్చిన ఇదే, కానీ వేరే ఇది కాదు. ఇది ఆ ఫ్రిక్షన్ వల్ల, ఆ కంప్రెషన్ వల్ల జరిగిన ఎవరైనా మిస్ అయ్యారా ఇప్పుడు మన డిన్నర్ లో, లంచ్ లో? ఏం చెప్తానులే, ఇంకా షూటింగ్ బ్రేక్ కదా నీకు ఈరోజు. షూటింగ్ బ్రేక్. సో ఐమ్ హ్యాపీ. ఇప్పుడు ప్రాప్తం ఉండాలక్క, ఏమన్నా జరగాలి. బాబోయ్ గైస్ ఈరోజు నా బర్త్డే. గైస్ ఈరోజు నా బర్త్డే. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియట్లేదు. బట్టలు కూడా కొనలేదు గైస్ మా ఆయన నాకు. కొనలేదని చెప్పకు. 15,000 పెట్టి కాశీని తీసుకొచ్చా. చీర నువ్వు దేనికి తెచ్చావు? అది చీరగా కొత్తది. దేనికి తెచ్చావు? ఏ అకేషన్ తెచ్చావు? ఈ ఒకేషన్ ఒక చీర పెట్టేసి హ్యాపీ బర్త్డే అని చూసావా అర్జున్? చూసాను. ప్రేమించే అమ్మాయి ఉంటే ప్రేమించే అబ్బాయిలు ఉంటారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ప్రేమించిన గిఫ్ట్ ఇవ్వడమేనా? అట్లంటే రోజుకు 100 మంది పూలు పట్టుకొని గిఫ్ట్లు పట్టుకొని వెనక అమ్మాయి చుట్టూ అన్ని ప్రేమే మరి. సరే ఇవ్వు.
ప్రేమే, అదే నా దృష్టిలో ప్రేమ. ఇవ్వు. హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్. ఎక్కడ తీసుకెళ్తారో చూసి మళ్ళీ చెప్తా. బాయ్ ఫ్రెండ్స్. దేనికి మేము కూడా ఇక్కడ వచ్చి కారు ఆపితే మా అక్క గురించి తీసుకుంటాడేమో మా బావ అనుకున్నా. రెస్టారెంట్ పేరేంటో అది చెప్తా. ఏం జరిగితే పెట్టింది నాన్న? ఇక్కడేదో కాలింది, మనసు కాలింది, పెట్టింది. అంటే ఇంకా కొరియన్ సిస్టమ్ కదా, అందుకని కొరియన్ ఇష్టం. రీల్ ఫార్మాట్ లో వస్తుంది. I hate Koreans who like Koreans. ఒక్కరి ఇది రికార్డ్ చేసుకొని సపరేట్ పెట్టి మూడు క్లిప్లు వేయండి. I hate Koreans, especially Koreans ఇష్టపడాలంటే అస్సలు ఇష్టం లేదు. ఈ మాట అన్న 10 నిమిషాలు కూడా ఆ మాట మీద నిలబడి ఏం చేస్తున్నావు? చూడాలి. తీసుకో సార్, వెయిట్ తీసుకో. హ్యాపీ బర్త్డే. ఉండు తల్లి. హ్యాపీ బర్త్డే. లైటింగ్ లో ఉన్నావా? తక్కువ పెట్టావు. రైస్ దాని తెచ్చినాడు మనకి. అర్జున్ దాన్ని తెచ్చారు మరి నీకు. మేనేజ్ చేస్తాను. కర్రీ ఎక్కువ ఉంది, రైస్ తక్కువ ఉంది. ఒక ముద్ద సరిపోయేది. కర్రీ ఎక్కువ, రైస్ తక్కువ. అందరూ రాలి. ఏ ఛానల్ వేస్తున్నారు మీరు? బాబు బ్రో వాళ్ళు వచ్చేస్తారు బ్రో. ఫుడ్ అంతే. ఎక్కడ దొరికింది కోతిపిల్ల మీకు? వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు మా బర్త్డే అని, నా బర్త్డే అని మా ఆయన ప్లాన్ చేయక 10 ఏళ్ళ తర్వాత ప్లాన్ చేసి ఒక రెస్టారెంట్ తీసుకొచ్చాడు. ప్లేస్ నాగలేవా 2 మంది తీసుకొస్తా. నేను తీసుకొస్తా. సో ప్లేస్ చాలా బాగుంది, ఫుడ్ యావరేజ్గా ఉంది, బిల్లు మాత్రం అద్భుతంగా. వాడు ఇంత రైస్ తెచ్చి గిన్నెలో ఉడికిన రైస్ తెచ్చి, అదేం రైస్, గీ రైస్ అని చెప్పి దానికి 400 వేసాడు. ఎంత అర్జున్ వల్లే. ఇంత సాంబార్ రైస్ తినేవాళ్ళ ఇంట్లో. సర్లే, మా ఆయన ప్లాన్ చేశాడు కాబట్టి ఏం అనలేకపోతున్నా. దాంట్లో ఇరుక్కుపోయిన డాల్ లాగా నేను కూడా ముక్కులోనా ఇక్కడ ప్లేస్ ఎంజాయ్ చేయాలి. అంటే కడుపు కాలినా పర్లేదా? ఈ డిఫరెంట్ ఫుడ్. ఈ కడుపు ఫుల్గా అంటే మన ఇంటి పక్కన కర్రీ సెంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం పా. సో గాయస్, ఇదిగో ఆఫ్టర్నూన్ ఇలా గడిచింది. ఏం ఆఫ్టర్నూన్, సాయంత్రం అయింది గాయస్. ఇప్పుడు ఒక డ్రెస్ కొనుక్కొని, మా ఆయన డ్రెస్ కొనే వరకు నేను ఈ డ్రెస్తోనే తిరుగుతా. ఇది రివెంజ్లా ఉంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. సేమ్ టు యూ. నన్ను ఆపుతారా మీ కచేరీ? నువ్వు అట్లా 2 సార్లు తమ్ముడు కొట్టాను, మేము తీసుకొని క్లాస్ వచ్చి పడేస్తుంది నిన్ను.
బ్రో మంచి కొరియన్ బీట్ అందుకో బ్రో, మంచి కొరియన్ బీట్ అందుకో. కొరియన్ బీట్ ఆఫ్రికన్ బీట్. ఆల్రెడీ మీ అమ్మ కొడుతుందమ్మా. నాకు అంత చిన్న చిన్న డ్రమ్స్ కాదమ్మా, ఇగో చూసావా, చూడు ముక్కు కూడా లోపలికి వెళ్ళింది. ఇదే నా డ్రమ్ము. నువ్వు కూడా డ్రమ్ అని నిన్ను కూడా అక్కడ రమ్మంటుందంట, రెండు కలిపి వాయించమంటుంది నన్ను. నన్ను కూడా కొడతావా నువ్వు అక్కడికి వచ్చి? ఓ ఎప్పుడు అమ్మాయి నేను డ్రమ్ లాగా వాయిస్తుంది కదా, ఒకసేపు రిలాక్స్ అయ్యి నువ్వు డ్రమ్ వాయించంటుంది. నా డ్రమ్ ఇదే, ముద్దు పెట్టొస్తా, ప్రేమగా అడుగు. ఏమైనా చేసుకొని పద, డ్రమ్ ఇంటికి ఎత్తుకెళ్ళిపోతాం అవసరం అయితే. అడిగింది ఈరోజు చేయాల్సిందే. ఈ మధ్య అమ్మాయిల కోపం వస్తే డ్రమ్స్ ఎట్లా యూజ్ చేస్తారో తెలుసు కదా. ఏనన్నా ఆయన అమ్మాయి తోట ఉంటాడుగా తెలియదు, అయితే అమ్మాయిల తోట. అందుకే మావాడికి కూడా తెలియదు. చూస్ చేసుకుందాం, లేట్ అయినా పర్వాలేదు. పద్ధతిగా అడిగింది మా అమ్మాయి. వీళ్ళు ఇక్కడికి వచ్చి గోల్ గోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. క్లాస్ లో పడేస్తుంది మేము డ్రమ్స్ క్లాస్ లో. నువ్వు కూడా చేస్తావు? నువ్వు వాయిస్తుంది చాలా. అయ్యో ఫుల్ డ్రమ్స్. ఎవరు నాన్న వాళ్ళు? మరి ఇదే ఎవరిది? మై గంట. మై గంట బజా అంటే సబ్స్క్రైబ్ అండి. ఆయన ఫోన్ లో నా ఫోటో ఒక్కసారి కూడా పెట్టుకోలేదు స్క్రీన్ సేవర్ లో, కానీ ఆమె ఈరోజు పెట్టించింది. అందుకే ఇప్పుడు నువ్వు నాన్న వైపు నా వైపు అన్న దాని వైపు, అందుకే గొజ్జుడు ఎట్లా అనిపిస్తుంది. ఏమయ్యే పనుల్లో లేవే, పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను చేయడు. ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. తిరుగుతా ఉంది ఒక డ్రెస్ గురించి, అది దొరకట్లా. మంచిగా చుడిదార్ వేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్, దొరకట్లేదు. పాతది వేసుకుంటే లేదు ఒకటి, పాత మనిషికి పాత బట్టలు. బాయ్ ఫ్రెండ్స్. చూడండి స్టిక్కర్లు వేసుకుని. సో ఫైనలీ ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ ఎండ్ చేసుకుంటున్నాం విత్ మై బ్రో తెచ్చిన కేక్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కేక్ బ్రో. ఎనీ టైమ్ సిస్. నువ్వు బానే ఉన్నావా? బాగానే ఉన్నాయి, ఏం అనిపించలేదు నాకు. బాగానే ఉన్నా, బయటికి బాగానే ఉన్నా బాబు. బయటికి లోపల బోల్డ్ పెయిన్ ఉన్నాయని బయటికి బాగానే ఉన్నావు. కేక్ ఎవరు తెచ్చారు? నేనే. ఓకే. ఆ బిస్కెట్ నేనే. ఆ పింక్ ది అది నేనే. ఓకే. క్యాండిల్ కూడా నేనే పెట్టింది. క్యాండిల్ పెట్టింది ఎవరు దాని మీద? నేను. బుడ్డిది అనుకుంటా. కాదు, మీరు పెట్టారా? మామ. క్యాండిల్ వెలిగించు బ్రో. సో పెయిన్ తో కాకుండా నార్మల్ గా. ఇది ఆ క్యాండిలేనా? ఓకే. నీ పెయిన్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. నీ పెయిన్ మొత్తం ఇప్పుడు ఉంటుంది అనమాట. ఏమైంది? మ్యాజిక్ క్యాండిల్ అది మాస్టర్. అది కింద పెట్టాలి మాస్టర్. ఓకే.
ఏమవుతుంది ఇప్పుడు స్మెల్ వచ్చేస్తుంది. ఇది క్యాండిల్. అవునా? నువ్వు ఎంత పెయిన్ లో ఉన్నావు ఇప్పుడు తెలుస్తుంది. అదే నేను 100 సార్లు నువ్వే తెచ్చావు క్యాండిల్, నువ్వే తెచ్చావు అర్జున్. దాని తర్వాత అర్థమైంది. ఇది క్యాండిల్. సారీ, ఇది పెట్టాలి, దాంతో వెలిగించాలి. ఎంత కాన్ఫిడెంట్ గా ఇదేనా ఇదే. ఇంకేమంటాడు, క్యాండిల్ కాదా అంటాడు కానీ క్యాండిల్ ఇది ఓకేనా, అది వెలుగుతుంది విషయం కాదు. గ్లిజరిన్ వేసినందుకు కళ్ళు మూసిపోయా, బాధతో కళ్ళు మూసుకున్నాయి. ఈ దారుణం చూడడం కన్నా నేను బర్త్డే చేసి మేక్ ఎ విష్, డోంట్ నాట్ బ్లోయింగ్. దేవుడా, అర్జున్ ఎప్పుడు నన్ను ఇంకా లైఫ్ లో బాధ పెట్టుకున్నాడు. ఆగరా, కోరుకుంటున్నాను. మేక్ ఏ విష్ అన్నాను. ఊదకూడదు మనం ఎప్పుడు ఊదొద్దు. బర్త్డే టు మీ. అర్జున్ పాట అన్న పాట. హ్యాపీ బర్త్డే టు యూ. వద్దు బర్త్డే ఇలా ఎంజాయ్ నాకు ఇష్టం లేదు. మీ సీట్ నెంబరా? ఆ సీట్ నెంబర్ తగిలేరండి నీకు, ఆ సీట్ నెంబర్ తగిలేరా? B22 అంట. ఇదేంటిది ఈ మధ్యలో అయిపోయిందా? తొందరగా పెళ్లి నెక్స్ట్ ఇయర్ ఇద్దరు అంటే నువ్వు మీ ఆవిడ బాబు, మళ్ళీ నువ్వు ఇద్దరు అంటే వేరే ఇద్దరు. నాకు ఇష్టం అమ్మతో కొంచెం వెనక్కంటే కేక్ పెడతాడు. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే. మీరందరూ చాలా హ్యాపీగా, చాలా హెల్దీగా, మనందరం హ్యాపీగా, హెల్దీగా, సక్సెస్ఫుల్ గా, అన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలి. ఆగవే ఆవేశం. అరే ఇంత పెద్ద ముక్క నువ్వు కట్ చేసుకొని గోరు కంటింది నాకు. కింద చూడండి ఫ్రెండ్స్, వాడు ఇంత పెద్ద ముక్క అందుకే నిన్ను. మరి వాడు పెట్టలేదు, బాధపడ్డావే, ఇప్పుడు పెడుతుంటే తినవే. తిను, పట్టు, మొత్తం పట్టు. ఇదంతా ఏం చేస్తా మనకే, ఏందన్నా అదంతా మనకే, ఎవరు లేరు, మొత్తం మందే. అపరిచితుడు సినిమా చూసారు కదా, ఎక్కడికి వెళ్ళినా అందులో అపరిచితుడు మావాడు కాశీకి ఎవరితో వెళ్ళాలి. పగ పెట్టేసాడండి, వెళ్ళింది అదే భద్రం గుంటూరులో.